కనీసం మనకు ఉండేటటువంటి హక్కుల గురించి కానీ, చట్టాల గురించి కానీ, రాజ్యాంగ విలువల గురించి కానీ, సమాజ ధర్మం గురించి కానీ తెలియకుండా జీవిస్తున్నటువంటి అమాయక ఆదివాసీ గిరిజనుల్ని వాళ్ళని మనం అవగాహన పార్చాలనేటటువంటి ఉద్దేశంతో మరి సార్ వాళ్ళు మరి మనం ఏదైతే ఆహ్వానం పలికేమో దాన్ని మరి గౌరవించి ఈరోజు మన జెరిల ప్రాంతానికి రావడం అనేటటువంటిది విషయంలో సుదీర్ఘంగా మన 2015-16 ప్రాంతంలో మరి వీరోచిత పోరాటాలు చేస్తూ కొన్ని జీవోలని మనం నిలుపుదల చేసి ఈ ప్రాంతంలో మనం ఉండేటటువంటి స్వేచ్ఛని, హక్కుల్ని మరి మనం ఏదైతే రాజ్యాంగం ద్వారాగా సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల ద్వారాగా మనం అందరం కూడా మన ప్రాంతాన్ని, పర్యావరణాన్ని, అడవి తల్లిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా రాబోయేటటువంటి రోజుల్లో మరి ఇప్పటికే ప్రభుత్వాలు మనల్ని ప్రశాంతంగా జీవించేటటువంటి అమాయకపు ఆదివాసులందరినీ కూడా అలజడి రేపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరి దశాబ్దాలుగా కూడా మన ప్రాంతం నుంచి పోరాడుతూనే మన ప్రాంతాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మన పాడేరు నియోజకవర్గంలో మరి అల్లూరు జిల్లాలో రావడం జరిగింది. సో అల్లూరు జిల్లాకు వచ్చి అనేక సమస్యలు ఉన్నాయి. మన మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో సక్రమంగా ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో కానీ పూర్తి స్థాయిలో మనకి అందుబాటులో లేవని చెప్పేసి మనము ఈ జరల ప్రాంతం నుంచి మనం ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21 ప్రకారంగా మనం ఇక్కడ జీవించడానికి, భారతదేశంలో జీవించడానికి ఏవైతే మౌలిక అవసరాలు ఉన్నాయో రహదారి సౌకర్యం కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇక్కడ మనం జీవనం కూడా సాగించడానికి అవసరమైనటువంటి మరి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మరి చేస్తున్న ప్రభుత్వాలు పూర్తిగా చేయట్లేదని చెప్పేసి మనం చెప్పడం లేదు, కానీ అరకొరగా చేసి దాన్ని చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం మన ప్రదేశంలో అమలు కావాలా. పూర్తి స్థాయిలో మన రాజ్యాంగం 5వ షెడ్యూల్లో ఉండేటటువంటి ఏవైతే ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయో పూర్తి స్థాయిలో మనం కాపాడుకోవాలనేసి అనుకుంటే మన యొక్క ఆదివాసీ గిరిజన సమాజం చట్టాల పట్ల, సమాజం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలా. అప్పుడు మాత్రమే మన ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో వాటిని సంరక్షించుకోవడమే కాకుండా మన జీవన మనుగడ విధానాన్ని ఇక్కడ పెంపొందించుకొని మనం అభివృద్ధి బాటలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. సో అనేకమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా మన అభివృద్ధి అనేటటువంటిది అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికీ కూడా మన యొక్క అమాయకత్వం, అజ్ఞానం అనేటటువంటిది పూర్తి స్థాయిలో మిడి ఉంది. సో ప్రభుత్వాలు అనేకమైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్నాయి. మరి విజన్ 2047 అని చెప్పేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. అలాంటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజన్ పెట్టుకున్నప్పుడు మనకంటూ మన ప్రత్యేకమైనటువంటి హక్కులు కలిగినటువంటి మనం ఆదివాసులం మనం కూడా ఒక విజన్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం కూడా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ఒక్క చట్టం కానివ్వండి, లేదనుకుంటే సంక్షేమ పథకాలు కానివ్వండి పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందా లేదా అనేటటువంటిది మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటిది మనకి రక్షణ కవచంగా నిలబడేటటువంటి చట్టాలు 3 చట్టాలు ఉన్నాయి. అది పేసా చట్టం, 170 చట్టం, అటవీ హక్కుల చట్టం. ఈ చట్టాలన్నీ కూడా మరి పార్లమెంటులో ఇంకో చట్టం తయారు చేసి మనకు ఉండేటటువంటి ఆదివాసీ చట్టాలను కూడా నిర్వహణ చేసేటటువంటి పరిస్థితి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేస్తూ ఉన్నాయి. అటవీ హక్కుల సవరణ చట్టం అనేటటువంటిది మరి కేంద్ర ప్రభుత్వం రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నది. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆదివాసులందరూ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టం కనుక అమల్లోకి వచ్చినట్లయితే కనుక మరి ఒక 170 చట్టం కానీ, పేసా చట్టం కానీ, అటవీ హక్కుల చట్టం కానీ చట్టం ముందు ఏ చట్టం కూడా నిలబడలేదు. కాబట్టి మన యొక్క ప్రాంతంలో ఉండేటటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా దోచిపెట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి మరి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా. ఏదైతే మన గిరిజన ప్రాంతంలో విద్యా హక్కు చట్టం ఏదైతే 2009 ఉందో, విద్యా హక్కు చట్ట ప్రకారంగా ప్రతి ఒక్క పేద విద్యార్థి ఎవరైతే ఉన్నారో, పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో
బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 25% కార్పొరేట్ సీట్లు ఇచ్చి మరి ప్రైవేట్ స్కూల్స్లలో చదివించాల్సినటువంటి అవసరం ఉంది విద్యా హక్కు చట్టం ద్వారాగా. సో ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. సో సక్రమంగా అమలు కావటం లేదు, ప్రతిదీ కూడా అమలు కావటం లేదని చెప్పేసి మనం కూడా అవగాహన లేకుండా ఉంటే మాత్రం దాన్ని ఎవరు కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి యావత్ ఆదివాసీ గిరిజన సమాజం అంతా కూడా చట్టాల పట్ల అవగాహన కలిగి మన ఏదైతే పార్లమెంట్ కానీ ఏదైతే అసెంబ్లీ మరి సభ్యులు ఉన్నారు కానీ వాళ్ళ ద్వారాగా మనం ఏదైతే ఎన్నుకుని అక్కడికి పంపించామో మన హక్కుల గురించి కానీ మన చట్టాల గురించి కానీ మన సంరక్షణ గురించి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు బాధ్యత తీసుకొని మన గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఈరోజు మరి వాస్తవిక పరిస్థితులు అలా లేవు. మనం ఎన్నుకున్నటువంటి నాయకులు మరి ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. మరి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ మరి గిరిజన చట్టాలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీస్తున్నప్పుడు కానీ గిరిజన హక్కులకు భంగం కలిగిస్తున్నప్పుడు కానీ ఎవరు కూడా దాన్ని మన గిరిజన నాయకులు మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మన గిరిజనులని అన్యాయం చేస్తే గనక ఖచ్చితంగా మేము గొంతు ఎత్తుతాం అనేటటువంటి ప్రశ్న మరి ఏ స్థానిక ఎమ్మెల్యే కానీ గిరిజన ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా మరి చట్టాల పట్ల కానీ సమాజం పట్ల కానీ రాజకీయ వ్యవస్థ పట్ల కానీ లేదనుకుంటే రాజ్యాంగం పట్ల కానీ పూర్తి స్థాయిలో అవగాహన కలిగినప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. లేదనుకుంటే దశాబ్దాలు గడిచినా ఇంకో 100 ఏళ్ళు గడిచినా కూడా మన ప్రాంతాన్ని దోచిపెట్టుకునేటటువంటి వాడు వస్తాడు తప్పితే తప్ప మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు ఎవడు కనబడడు. సో మన మధ్య అనేకమైనటువంటి మరి చాలా మంచి నాయకులు ఉన్నారు. అటువంటి నాయకులని కనుక రేపొద్దున 10 మందికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు, 10 మందికి నచ్చినటువంటి నాయకుడిని, 10 మందికి మెచ్చేటటువంటి నాయకుడిని, 10 మంది ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటటువంటి నాయకుడిని కనుక ప్రజలు ఎన్నుకోగలిగితే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మనకుండేటటువంటి హక్కుల్ని, మనకుండేటటువంటి చట్టాలని, మన ప్రాంతంలో మిడి ఉన్నటువంటి ఏదైతే మరి సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో వెలికి తీసి అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందేటటువంటి విధంగా అటువంటి పాటుపడేటటువంటి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విధి విధానాల గురించి తెలుసుకోవాలి. రాజకీయం అనేటటువంటిది కనబడని దేవుడి కంటే కనిపించే దేవుడు లాంటి వాడు ఒక రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు. కానీ ఈరోజు రాజకీయ నాయకులు అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారనేసి అనుకుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరి పని తప్పిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనం కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాల కోసం గనక ఏ ఒక్క నాయకుడు కూడా సరిగ్గా ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో మన మరి రాష్ట్ర మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి అరకు ప్రాంతంలో, అనంతగిరి ప్రాంతంలో పర్యటన చేసి మరి కొద్ది గ్రామాలకి అడవి తల్లి బాట కార్యక్రమంలో మరి శంకుస్థాపన చేసి రహదారి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు మరి చెప్పి వెళ్ళడం జరిగింది. కాబట్టి కొన్ని రోడ్లు ప్రారంభం కావడం జరిగింది. కానీ ఇంకా కొన్ని వందలాది గ్రామాలు కూడా మన గిరిజన ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేకుండా మరి రోజు డోలు మూతలతో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి పరిస్థితి తొందరలోనే రూపుమాపేటటువంటి విధంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. మరి ఏదైతే విజన్ 2047 ప్రభుత్వాలు పెట్టుకున్నాయో అప్పటికి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించేటటువంటి పద్ధతిగా మరి నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ పావులు కప్పాలని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నా. దానికి తగ్గట్టుగా మన యొక్క ఆదివాసీ గిరిజన నాయకులు కానివ్వండి, ఆదివాసీ గిరిజన ప్రజలు కానివ్వండి, సంపూర్ణమైనటువంటి మరి అభివృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు అవసరం పడుతుంది కనుక ప్రజలు కూడా అవగాహనతో ఉండాలి. ప్రజలు కూడా అవగాహన లేనటువంటి ఎడల మన పని మనం చేసుకోవడానికి మరి అసాధ్యం. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సంపూర్ణ అవగాహన పెంచుకుంటూ మనకిచ్చేటటువంటి హక్కులు కానివ్వండి, చట్టాలు కానివ్వండి స్వాధీనయోగం చేసుకునేటటువంటి విధంగా మనమందరం కూడా భారత రాజ్యాంగం పట్ల పూర్తి స్థాయిలో ఏవైతే ఆర్టికల్ 14 నుంచి 38 వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి మన గిరిజన ప్రాంతంలో రకరకాల మరి ఆహార అలవాట్లు ఉన్నాయి, రకరకాల కట్టుబాట్లు ఉన్నాయి. మరి
రకరకాల వేషధారణ ఉంది. అటువంటి మన వాళ్ళందరం కూడా మరి అన్నతమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ కలిసి ఉండి మనం అందరం కూడా రాబోయేటటువంటి రోజుల్లో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి మరి మన ప్రాంతాన్ని నెలకొల్పే విధంగా మన యొక్క నాయకులు అడుగులు వేసేలాగా ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో దాన్ని మనం ప్రతిఘటిస్తూ మన యొక్క ప్రాంతం అభివృద్ధి చెందడానికి, మన యొక్క అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని పారదోలడానికి మరి పూర్తి స్థాయిలో ప్రజల సహకారంతో నాయకులు కూడా పూర్తి స్థాయిలో కృషి చేసి మరి దీన్ని సంపూర్ణమైనటువంటి అల్లూరు జిల్లాగా అభివృద్ధి చెందినటువంటి అల్లూరు జిల్లాగా త్వరలోనే మరి బాసట మరి నాంది పలకాలని చెప్పేసి కూడా మనం ఈ మరి వేదిక సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే మన ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మరి స్కూల్ సౌకర్యాలు కూడా సక్రమంగా లేకపోవడం, మరి కొన్ని వాగులు వంకలు కొండలు కోనలు దాటి మన విద్యార్థులంతా కూడా కిలోమీటర్ల మేళ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు మరి 3-4 కిలోమీటర్లు నడిచి ఒక పాఠశాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని చెప్పేసి ఇవి కనీసం గ్రౌండ్ లెవెల్ అనేటటువంటిది బేసిక్ ఎథిక్స్ లేక ఏమవుతుందంటే డ్రాప్ అవుట్స్ అనేటటువంటిది పెరుగుతూ ఉన్నాయి. గిరిజనులు అభివృద్ధి చెందాలనేసి అనుకుంటే ముఖ్య మూల కారణం ఏంటంటే విద్యా ప్రమాణాలు అనేటటువంటి పూర్తి స్థాయిలో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు మన మరి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉమ్మడి విశాఖ జిల్లా మన అల్లూరు జిల్లాలో దాదాపు మరి 42 నుంచి 45% మాత్రమే మరి విద్యా వ్యవస్థ అనేటటువంటిది మెరుగుపడడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా విద్యా వ్యవస్థ అనేటటువంటిది మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఒక మరి బీదవాడిని పేదవాడిని మరి ఒక మరి కార్మికుడిని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటిది ఏదైనా ఉందనేసి అనుకుంటే అది చదువు మాత్రమే. అది కేవలం చదువు అనేటటువంటిది మరి ఉద్యోగం కాదు, లేదనుకుంటే మరి ఇంకోటి కాదు. కానీ చదువు అనేటటువంటిది పూర్తి స్థాయిలో మరి చదువుకోగలిగితే మాత్రం పేదరిక నిర్మూలనకి సంపూర్ణంగా చదువు అనేటటువంటిది ఉపయోగపడుతుంది. చదువు అనేటటువంటిది పేదరిక నిర్మూలనే కాకుండా మన ఆదివాసీ గిరిజన సమాజాన్ని సగర్వంగా జీవించేటటువంటి, తలెత్తుకొని జీవించేటటువంటి, గర్వాన్ని తెచ్చి పెట్టేటటువంటిది ఏదైనా ఉందనేసి అనుకుంటే అది చదువు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గిరిజన విద్యార్థులు చూస్తూ ఉన్నాము, డ్రాప్ అవుట్లు జరుగుతూ ఉన్నాయి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి కూడా మరి వాళ్ళు ముందుకెళ్లకుండా వెనుకొచ్చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలనేసి అనుకుంటే పూర్తి స్థాయిలో మన గిరిజన గ్రామాల్లో బాల్య వివాహాలు అనేటటువంటిది కూడా పూర్తి స్థాయిలో మరి కట్టు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బాల్య వివాహాలు మరి కట్టు పెట్టలే సందర్భంగా ఏం జరుగుతుందంటే 10th క్లాస్ చదివేటటువంటి అబ్బాయి, ఇంటర్మీడియట్ చదివేటటువంటి అమ్మాయి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అంటే మరి ముందు పోవలసినటువంటి వాళ్ళ గమ్యం వైపు వెళ్లకుండా వీళ్ళు బాల్యంలోనే వివాహాలు చేసుకొని వీళ్ళ జీవితాన్ని అంతా కూడా అక్కడితో మరి విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం నిర్వీర్యం అవుతుంది, ముందు చూపు లేకుండా పోతూ ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్క గ్రామ పెద్ద కూడా, ప్రతి ఒక్క సమాజం మీద అవగాహన కలిగిన సోదరులందరూ కూడా బాల్య వివాహాలు అనేటటువంటి నిర్మూలన జరగాలని చెప్పేసి నేను మరి ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా. బాల్య వివాహాలు విపరీతంగా జరగడం దాన్ని బట్టి ఏంటంటే మన భవిష్యత్తు అక్కడే నిర్వీర్యం అవుతుంది. దాని పట్ల మనం మరి సాధించాల్సినటువంటి ఎన్నో మరి విషయాలను కూడా సాధించకుండా మన బాల్యానంతా కూడా అక్కడే మరి వృధా చేసి మనం మళ్ళీ మన పూర్వీకులు ఎవరైతే అనుభవించినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ కష్టాల దగ్గరికి వచ్చి పడుతూ ఉన్నాం. కాబట్టి సరైనటువంటి ఆదాయ వనరులు మన ప్రదేశంలో ఉన్నాయి. మనకు ఉండేటటువంటి ఆదాయ వనరులని ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేసి మన అల్లూరు జిల్లా ప్రాంతంలోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకున్నటువంటి యువత అందరికీ కూడా చిన్నపాటి మరి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి దాన్ని ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మరి స్థానిక ప్రభుత్వాల మీద, స్థానిక జిల్లా కలెక్టర్ గారి మీద, స్థానిక ITDA మీద మరి ఉన్నది భారం. సో అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు కూడా కొద్ది ప్రాంతంలో VDVKS కేంద్రాలు ITDA తరఫున ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవి మరి అమలు కావటం లేదు, సక్రమంగా నడిపించటం లేదు, నడిపించేటటువంటి బాధ్యత సక్రమంగా ఎవరు తీసుకోవటం లేదు. కాబట్టి అందుకనే మన యొక్క గిరిజన మరి యువకులందరికీ కూడా ఉపాధి అనేటటువంటిది దూరం అవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వాలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు కానివ్వండి పూర్తి స్థాయిలో
ఉపాధి అవకాశాలు కలిగించేటటువంటి విధంగా ఇక్కడ పావులు కప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని చెప్పేసి రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని అభివృద్ధి సాధించడానికి మన గిరిజన నాయకులతో పాటు గిరిజన ప్రజలందరూ కూడా నడుం బిగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించే వరకు అంతా కూడా సమన్వయంతో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ మన యొక్క ప్రాంత సమస్యలను త్వరలోనే పారదోయవలసిందిగా కోరుతూ ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరిన్ని విషయాలు చెప్పడానికి మనకు అతిథులు వచ్చారు కాబట్టి మరి ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలను కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి సర్పంచ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మన ఆదివాసీ దినోత్సవం గురించి అలాగే జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ అనాలి. ఆదివాసీ ముద్దుబిడ్డ మన రాష్ట్రపతి గారు ముర్ము గారికి ఇది వినిపించాలి. ఆవిడ హృదయంలో చేరాలంటే ఖచ్చితంగా మరి మన నినాదం పలకాలా లేదా? పలకాలి కదా. ఒకసారి అందరు ఒకసారిగా టీ తాగారు కాబట్టి జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఇప్పుడు వింటారు. అర్థమైంది కదా మరి.